హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది కదా వీడియో చేసి. అంటే బేబీకి కొంచెం పెద్దగా అయింది కదా, కొంచెం బాగా సతాయిస్తుంది. మనకు టైమే దొరకట్లేదు. పెద్ద పిల్లల్ని చక్కబెట్టడం, చిన్న పిల్లల్ని చూసుకోవడం. సో రెండు కలిపేసరికి చాలా హెక్టిక్ అయిపోతుంది ఇంటి పని అదంతా కలుపుకొని. సో ఈరోజు లాస్ట్కి ఒక వీడియో చేస్తున్నాను. అంటే ఈ వీడియో అంతా ఫోటోషూట్స్ గురించి చెప్తాను. ఇంకా బేబీ ఆల్రెడీ 9 months ఫుల్ కంప్లీట్ అయిపోయింది కదా. 9 monthsలో మనం ఏమేమి సిమ్టమ్స్ చూడొచ్చు బేబీలో, అంటే కొత్తగా ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఏమేమి ప్రోగ్రెస్ అయింది బేబీ రిపోర్ట్లో, అవన్నీ ఈరోజు చూడొచ్చు అనమాట. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. అలాగే సరే వీడియో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా అయితే 7th month అయిపోయింది. 7th month పోస్ట్ చేశాను. సో 8th month ఫోటోషూట్ అయితే పోస్ట్ చేయలేదు. సో 8th month అయితే ఇదే అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది చాలా బాగా వచ్చింది. ఆ డ్రెస్ కలర్, ఆ వైట్ ఎన్విరాన్మెంట్ అదంతా సెట్ చేసి, లైటింగ్ కూడా ఆ రోజు బాగుంది. డోర్ ఓపెన్ చేసి ఎండగా ఉండి లైటింగ్ బాగా వచ్చేసరికి ఆ ప్లేస్ అంతా బ్రైట్గా కనిపించింది అనమాట. సో ఇలా అంజీర్ పెట్టేసా, అంజీర్ పెట్టి అందులో ఫేస్ కూడా పెట్టి 2 కొమ్మలు పెట్టా అంజీర్కి వచ్చే దాంట్లో. సో ఆ సెట్కి సింపుల్గా పెట్టానమాట, ఎక్కువ ఐటమ్స్ ఇన్వాల్వ్ చేయకుండా. ఓన్లీ ఆ కాన్సెప్ట్ ఏంటి, 8th month బేబీ ఫోటోషూట్. మనం బయట పెట్టొచ్చు, కానీ అంటే సేమ్ ఇప్పుడు ఫోన్లో కూడా అంతే క్వాలిటీతో మనం కూడా అదే వీడియోస్ చేసుకోవచ్చు. సో బయట ఫోటోషూట్ పెట్టి అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం నాకు అంత వర్త్ అనిపించలేదు. సో మనం కూడా ఇంట్లో టైం ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు కదా అని నేను ఇది ట్రై చేశాను అనమాట. కానీ చాలా సతాయించడం అనమాట. సో పిల్లలు ఎప్పుడంటే ఒక చోట కూర్చున్నప్పుడే మన మాట వింటారు. ఒక్కసారి వాళ్ళు పాకడం స్టార్ట్ చేసినా, నడవడం స్టార్ట్ చేసినా మనకు మాత్రం చుక్కలే చూపిస్తారు. ఈ ఫోటో షూట్ చేసేటప్పుడు కూడా నాకు అన్ని చుక్కలు చూపించింది. ఇదైతే కొంచెం బెటర్. ఇది 8th month. ఇంకా 9th month అయితే అసలు చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టింది. అయినా అప్పటికి ట్రై చేసి నేను తీయడానికి ట్రై చేశాను ఏదో ఒక విధంగా. ఏదో టైం ఉంది కాబట్టి తీస్తున్నాను, కాబట్టి టైం లేకపోతే ఇంత మనతో వాళ్ళని హ్యాండిల్ చేసి మరి తీయాలంటే ఓ గాడ్, వాళ్ళని తట్టుకోవడం అని చాలా కష్టం. అల్లరి మొదలెట్టింది, రాక్షసి అయిందనమాట. చిన్నప్పుడు చాలా సైలెంట్ ఉండేది, ఇప్పుడు ఏంటో పెరిగే కొద్దీ వాయిస్ పెరిగేస్తుంది ఆమెకి. సో ఇలా యాంగిల్స్లో ఫోటో తీసాను, నాకు నచ్చింది. అందరికి కూడా చాలా నచ్చిన ఫోటోషూట్ ఇదే. సో కాన్సెప్ట్ సింపుల్గా ఉంది, తెలియాల్సినవి చాలా అంటే క్రిస్టల్ క్లియర్గా ఐటమ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి. సో ఇది నా ఓన్ క్రియేషనే, నాకు ఎక్కడ ఇది కనిపించలేదు. సో ఎందుకంటే వేరేవి మనం క్రియేట్ చేయాలంటే ఆ ఐటమ్స్ తెచ్చుకోవాలి, ఆ రోజుకి ఐటమ్స్. నేను ఉన్న ఐటమ్స్లో ఎలా మేనేజ్ చేయగలను అనే కాన్సెప్ట్తోనే ట్రై చేశాను అనమాట. నోరంతా కంపు వేసుకుంది, అంటే నోటికి చేతికి ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇంకా మనకి ఇంకంతే, ఒక చోట కూర్చోదు, చుక్కలు చుక్కలు చూపిస్తుంది. సో అది టార్చ్ ఏంటంటే అది లైటింగ్ కోసం యూజ్ చేశాను. దాన్ని కూడా తినేసి నోట్లో పెట్టుకొని నాకి చేస్తుంది. ఇంకా ఎలాగో మేనేజ్ చేసి ఇదైతే తీసేసాను. అయితే నెక్స్ట్ వచ్చేసి 9th month ఏం కాన్సెప్ట్ అనుకున్నా అంటే, గూగుల్ కాన్సెప్ట్లో సెర్చ్ బార్లో 9 అని పెట్టేద్దామని. గూగుల్ అదంతా ఏరియా అంతా బాగానే వచ్చింది. కానీ మేడం గారు ఉన్నారు కదా, మా చిన్న మేడం గారు, ఆ పేపర్ని నోట్లో పెట్టుకోవడం, దాన్ని చింపేయడము, షీట్ అంతా కదిలేయడం, ఒక చోట కూర్చోట్లేదు అసలు. నోటికి ఇచ్చినా కూడా దాన్ని కాలుతో తన్నడము, మొత్తం కంపు చేసింది. 9th month ఫోటోషూట్ మాత్రము డిసప్పాయింట్ అయిపోయింది. అయినా ఏదో విధంగా ట్రై చేశాను. రెడీ చేస్తున్నప్పుడు ఒక చోటు ఉండదు, ఇంకంతే మనకి ఇలాగా జరుగుతుంది. ఇంకా అలాగే చేసేసాను అనమాట. 9th month ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ నాకు తర్వాత టైమే దొరకలేదు వేరే ట్రై చేయడానికి. సో 9th month ఆ గూగుల్ ఫోటోషూట్లో ఏది వచ్చిందో అదే కాన్సెప్ట్ పెట్టేశాను అనమాట. ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. ఇంకా చూడండి ఎలా చేస్తుందో దాని కింద షీట్ని
తన్ని పెడుతుంది, అదంతా పోయింది. సో ఏదో వచ్చిన దాంట్లో ఇలా కొంచెం ట్రై చేశాను. అప్పటికి ఇంకేదో మెమరీ ఉండాలి 9th మంత్కి అని పెట్టేశాను అంతే. ఇవే ఫొటోస్. అయితే 9th మంత్లో మనం బేబీస్లో ఏమేమి చూడొచ్చు అంటే మెల్లగా అంటే పాకడం ఫాస్ట్ అయిపోతుంది ఈ టైంలో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం 9th మంత్ ఇలా మధ్యలో వచ్చేసరికి వాళ్ళు మెల్లమెల్లగా ఏం చేస్తారంటే ఏదైనా సపోర్ట్ తీసుకొని లేవడం కానీ అలా ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు కొంచెము అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే 11th మంత్ వరకు ఇంకా కొంచెం ఫాస్ట్గా నడవడం ప్రాక్టీస్ చేస్తారు. 1 year అయ్యేసరికి ఇంకా నడిచేస్తారు ఆరాంగా. సో ఇది ప్రాసెస్ అనమాట. 9th మంత్ నుంచి మెల్లగా పట్టుకొని లేవడము. సో పడుతూ ఉంటారు, సో మనము జాగ్రత్త తీసుకోవాలి, ఎవరైనా ఉండాలి. నేను ఎక్కువ వాకర్ యూజ్ చేస్తాను కాబట్టి అంత అంటే కొంచెం నేను దగ్గర ఉన్నప్పుడు తను వదిలేస్తాను, లేకపోతే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాకర్లో వేయాల్సి వస్తుంది. సో తను ఆరాంగా అటు ఇటు తిరుగుతుంది, తను తిరగడం ప్రాక్టీస్ అవుతుంది. మా పాప అయితే అస్సలు ఒక దగ్గర కూర్చోదు, నోట్లో ఏదో ఒకటి కావాలి, లేకపోతే ఎటు ఇటు అటు అన్న తిరగాలి అంతే, మన ఒళ్ళో కూడా ఉండదు. సో ఎక్కువగా ఎత్తుకోవడం మాత్రం అలవాటు చేయలేదు నేను. సో ఆ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కిందనే వదిలేస్తాం మ్యాక్సిమము. అన్నీ తినేస్తుంది అనమాట. మనం ఏది తింటున్నా అది కావాలి, అది ఇచ్చే వరకు అరిచి మనల్ని ఏంటి ఉక్కిరి బిక్కిరి చేసేసి ఖచ్చితంగా నోట్లో పెట్టేసుకుంటుంది, అన్ని ఐటమ్స్ తినేస్తుంది. సో ఎక్కువగా అయితే నేను ఫ్రూట్స్ ఐటమ్స్ మార్నింగ్ పెట్టేస్తాను, మధ్యాహ్నం రైస్ పక్కా పెడతాను, ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ రైస్ విత్ వెజిటేబుల్స్. ఒక్కొక్కసారి సెర్లాక్ పెట్టాల్సి వస్తుంది టైం లేనప్పుడు. సో ఇది తన డైలీ రొటీన్ నార్మల్ 9th మంత్ అయిపోయేసరికి. సో ఇది వచ్చేసి 10th మంత్ స్టార్ట్ ఇవ్వగానే ఒక ఫోటోషూట్ చేద్దామని దానికోసం రెడీ చేశాను. సో నా దగ్గర మెరూన్ కలర్ డ్రెస్ ఉంది కదా, ఆ మెరూన్ కలర్కి తగ్గట్టు ఏమేమి ఉన్నాయి అవి అన్నీ తీసుకొని అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికోసం ఐటమ్స్ రెడీ చేయడం కంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఏం కాన్సెప్ట్స్ రెడీ చేసుకోవచ్చు అనే ప్రాసెస్లోనే నేను అన్ని ఐటమ్స్ తీసుకొని ఆ రోజు ఇంకా నాకు తర్వాత అన్ని వరలక్ష్మి వ్రతం రాఖీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొందరనే ఫినిష్ చేసా. సో ఇలా బ్యాక్ సైడ్ కర్టెన్ వేసా. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి నోట్లో ఇచ్చి ఒక బిస్కెట్ ఇచ్చాము, అది కూడా సపరిస్తూ తింటూ ఏదో ట్రై చేశాను. సో ఇది కూడా సేమ్ అలాగా పెట్టి మిర్చీస్ పెట్టాను అనమాట. కేర్ఫుల్గా ఉండాలి బేబీ టచ్ చేయకుండా. థ్యాంక్ గాడ్ తను అటు సైడ్ వెళ్ళనే లేదు, ఆ మిర్చి మీద కాన్సన్ట్రేషన్ అంత వెళ్ళలేదు. ఎందుకంటే తనకు చేతికి చుట్టుపక్కల వేరే ఇచ్చాను, లోపల లైట్ పెట్టాను కానీ యాక్చువల్గా సో కొంచెం వైట్ లైట్ తన మీద పడ, ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు ఈ టైంలో వెదర్ చాలా డల్గా ఉంది, సో అంత లైటింగ్ రాలేదు. సో ఈ లైట్తోనే మేనేజ్ చేశాను. నా దగ్గర రింగ్ లైట్ ఉంది, అది కూడా యూస్ చేసి. సో ఇది 10th మంత్. ఇందులో ఏది మీకు ఎక్కువగా నచ్చిందో నాకు కొంచెం మెన్షన్ చేయండి ఒకవేళ నచ్చినట్లయితే. ఒకవేళ ఈ ఫోటోషూట్ కనుక ఈ వీడియో కనుక హెల్ప్ అయినట్లయితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.